సో చిరంజీవి గారితో మూవీస్ చేశారు, చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్‌తో ఎప్పుడు? పవన్ కళ్యాణ్‌తో కూడా చేశా కదా! ఆహ్, ముందు అంటే ఇప్పుడు మళ్ళీ రాశా. లేటెస్ట్‌గా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేస్తే అప్పుడు నేను చేస్తా. ఆయన గనక మళ్ళీ టైమ్ ఇచ్చి, మీరు ఖచ్చితంగా చేయాలంటే ఏ సబ్జెక్ట్ అనుకుంటున్నారు? ఎలాంటిది ఉంటే బావుంటదని? సబ్జెక్ట్ అన్నది తను చూజ్ చేసుకుంటాడు. మనం చూజ్ చేసింది కదా! మనం చూజ్ చేసిన దాంట్లో తనొచ్చి చేయడు. అదే. తను చూజ్ చేసుకుందే మనం వెళ్లి చేయాలి అంతే. ఓకే. తనకి వెరీ లిమిటెడ్ అంటే తను తను ఒక డిఫరెంట్ తాన్‌లో మొక్క. ఓకే. అది మళ్ళీ రేర్ పీస్. తను ఏది కంఫర్టబుల్‌గా ఉందో, ఎవరితో కంఫర్టబుల్‌గా ఉందో వాళ్ళతోని ట్రావెల్ అవుతాడు. హ్మ్. ఆళ్ళతోని మాడతాడు. సో, కంఫర్టబుల్ లేదా ఎంత పెద్దోడన్నా గాని. అసల మనిషికింత కూడా లెక్కేయడు. ఐ కాంటాక్ట్ ఇవ్వడు. హ్మ్. అతను ఎందుకంటే వి ఆర్ వెరీ, వెరీ, వెరీ వెరీ మేమిద్దరం అంత క్లోజ్. హ్మ్. సో, తను పాలిటిక్స్‌లో వెళ్ళిన కొత్తలో రోజు పొద్దున ఒక 6-7 ఒక కాల్ ఉండేది. గంట. హ్మ్. కొన్ని సార్లు 1 అవర్ ఏంటి 1 ½ అవర్ వెళ్ళేది ఆ కాల్. చాలా మంచి అసోసియేషన్ మీ ఇద్దరిది. హ్మ్. బాగా. అన్నీ పాలిటిక్స్‌లో అప్పుడు 14 ఆ టైంలో అనుకుంటా. 14 కన్నా ఇంకా ముందే 12, 13 ఆ టైంలో స్టేట్ డివిజన్ జరిగింది. హ్మ్. ఫస్ట్ స్పీచు అన్నీ ఏంటి ఎలా మాడాను. ఇవి, అవి ఇప్పుడు డిప్యూటీ ప్లస్‌లు, సీఎం అయ్యాక మైనస్‌లు. మాట్లాడారా? మాట్లాడి హ్మ్. చాలా కలిసారు. సార్లు కలిసాం. కలిసారు. ఓకే. ఆ! చాలా సార్లు కలిసాం. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆర్టిస్ట్‌గా అంటే యాక్టర్‌గా, ఇటు నేను పొలిటీషియన్‌గా? 2009 10 ఎప్పుడో కలిసా. హ్మ్. మా ఇద్దరు క్లోజ్‌నెస్ మొదలైంది. 'బాలు' అని ఫిల్మ్. హ్మ్. 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 దానికి నేనే రైటర్. యూత్ ఫాన్స్ 'కరుణాకరన్.' ఎక్కువ. హ్మ్. అప్పటినుంచి మా ఇద్దరు అప్పుడు నాతో ఎలా ఉండేవాడో, ఈరోజు అలాగే ఉంటాడు. హ్మ్. 'బాలు' అప్పుడు గంటలు రోజులు కొన్ని రోజులైతే ఇంట్లోనే పడుకునేవాడిని. అబ్బా! నువ్వు ఇక్కడే పడుకో రాత్రంతా కబుర్లు చెప్పుకుంటా. అక్కడే పడుకుండిపోయేవాడిని. వండర్‌ఫుల్. కొన్నిసార్లు. ఆ! హ్మ్. అలాగా అప్పుడు నాకు తెలిసిన కళ్యాణం ఇప్పుడదే. హ్మ్. ఈ మధ్యలో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంకోడయ్యాడు. లేపోతే 10 బ్లాక్ బస్టర్‌లొచ్చేసాయి. ఇవేవి దానికి సంబంధం లేదు. హ్మ్.